నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ అక్షయ్. ఈ వీడియోలో మనము లీనియర్ కాంబినేషన్స్, లీనియర్ డిపెండెంట్ వెక్టర్స్ అండ్ లీనియర్ ఇండిపెండెంట్ వెక్టర్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్లో మనం థియరీతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్, ట్రిక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు, లైక్ గేట్ అయ్యిండొచ్చు, సిఎస్ఆర్ నెట్, ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ కొన్ని ఎంసీక్యూస్ అంటే మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా, ప్రీవియస్ ఇయర్స్ మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఓకే, వీడియోని అయితే చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటో చూద్దాం. లీనియర్ కాంబినేషన్ ఏంటంటే, సపోజ్ మనకి ఒక వెక్టర్ స్పేస్, మనం వెక్టర్ స్పేస్ని ఎలా డినోట్ చేస్తాం? V/F ఇలా డినోట్ చేస్తాం, కరెక్టా? V అంటే ఏంటి? మనకి సెట్ ఆఫ్ వెక్టర్స్ని మనం ఇలా డినోట్ చేస్తాం. F అంటే ఏంటి? స్కేలర్స్. ఓకే, ఇది ఏంటి? మనకి సెట్ ఆఫ్ స్కేలర్స్. ఓకే, Vలో మనకి వెక్టర్స్ని V1, V2, V3 అండ్ సో ఆన్, Vn అని డినోట్ చేస్తాం. స్కేలర్స్ అంటే ఏంటి? స్కేలర్స్ ఇది నంబర్స్ అంతే, ఇంకేమీ లేదు. స్కేలర్స్ అంటే ఏంటి? నంబర్స్. ఈ స్కేలర్ని మనం, ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఈ స్కేలర్స్ మనం రేషనల్స్ తీసుకోవచ్చు, లేకుంటే రియల్స్, లేకుంటే కాంప్లెక్స్. వేరే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి, కానీ మనం వెక్టర్ స్పేస్లో మెయిన్గా యూస్ చేసే ఫీల్డ్స్ ఏంటంటే రేషనల్ నెంబర్స్, ఓకే, ఇంకొకటి రియల్స్, ఇంకొకటి కాంప్లెక్స్ నెంబర్స్. ఈ మూడు అయితే మనం మేజర్గా యూస్ చేస్తూ ఉంటాం, ఫీల్డ్స్ అంటే స్కేలర్స్గా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఈ ఫీల్డ్ని మనం C1, C2 అండ్ సో C3 అండ్ సో ఆన్ Cnతో డినోట్ చేస్తాం. అర్థమైందా? ఈ రెండిట్లో ఒక స్కేలర్ మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో, ఈ రెండిట్లో ఒక స్కేలర్ మల్టిప్లికేషన్ అంటే V1 C1 ప్లస్ V2 C2 ప్లస్ V3 C3 ప్లస్ అండ్ సో ఆన్ Vn Cn. ఓకే, ఈ స్కేలర్ మల్టిప్లికేషన్స్ చేస్తే, అంటే ఒక వెక్టర్ ఇంకొక స్కేలర్ మల్టిప్లై చేస్తే దాన్ని మనం స్కేలర్ మల్టిప్లికేషన్ అంటాం. ఇలా మనం ప్రతి ఒక్క దాన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వచ్చే వెక్టర్ ఏదైతే ఉందో, ఇలా చేస్తే మనకు ఒక వెక్టర్ అయితే వస్తుంది. ఓకే, దీన్ని మనం లీనియర్ కాంబినేషన్ అంటాం, ఇంకేమీ లేదు. ఈ వెక్టర్ కూడా మళ్ళీ ఈ వెక్టర్ స్పేస్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఏదైతే మరొక వెక్టర్ వస్తుందో, ఈ వెక్టర్ కూడా దీంట్లోనే ఉంటుంది, ఈ వెక్టర్ స్పేస్లోనే ఉంటుంది. అర్థమైందా? ఏదైనా కొన్ని వెక్టర్స్, కొన్ని స్కేలర్స్ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో మనకి, ఆ కాంబినేషన్ ఫామ్ని మనం ఓకే ఇంకొక వెక్టర్గా కన్వర్ట్ చేస్తుంది కదా, ఈ ప్రాసెస్ని మనం లీనియర్ కాంబినేషన్ అంటాం, ఇంకేమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ మీరు డెఫినేషన్ అయితే చూసుకోండి, సేమ్ అదే ఉంటుంది. ఓకే, ఒక వెక్టర్ని మనం ఇలా లీనియర్ కాంబినేషన్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, స్కేలర్స్ వచ్చి రియల్ నెంబర్స్, కాంప్లెక్స్, ఓకే, రేషనల్స్ ఎక్సెట్రా ఇలా మనం తీసుకుంటాం. ఇంకా మనకి ఎగ్జాంపుల్కి వస్తే ఇక్కడ చూడండి, కన్సిడర్ టూ వెక్టర్స్ R² అని ఇచ్చాడు. R²లో మనకి టూ వెక్టర్స్ తీసుకున్నాడు, కాలమ్ వెక్టర్ V1 V2. ఓకే, ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 అండ్ V2 వుడ్ బి W is equal to C1 V1 plus C2 V2, that is equal to C1 ఓకే V1 వెక్టర్ ప్లస్ C2 V2 వెక్టర్. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి ఇలా వస్తుంది. అర్థమైందా? ఈ రెండు లీనియర్ కాంబినేషన్, ఈ రెండు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ మనకి ఏమొస్తుంది? ఒక అనదర్ వెక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? కావాల్సి ఇక్కడ మనకు జనరల్గా ఉంది కాబట్టి C1 ప్లేస్లో కొన్ని స్కేలర్స్ ఇవ్వండి, C1 ప్లేస్లో కొన్ని నెంబర్స్ తీసుకోండి. C1 అనేది మీరు కావాల్సి 1 తీసుకోండి, C2 అనేది 0 తీసుకుంటే ఒక వెక్టర్ క్రియేట్ అవుతుంది కదా. ఇక్కడ C1 దగ్గర 1, C2 దగ్గర 0 పుట్ చేస్తే 1, ఇది 2 వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఈ 1, 2ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? C1 అంటే 1 కదా, 1 1/2 ప్లస్ 2 0, సారీ ఇది 0 కదా, 0 3/4 ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఈ వెక్టర్ ఏదైతే ఉందో, ఈ వెక్టర్ని ఇలా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే, ఇది జనరల్గా ఉంది, మీరు కావాల్సి పర్టికులర్గా ఇస్తే మీరు ఇలా రాస్తారు, అంతే, ఇంకేమీ లేదు. అదే ఇలా మీరు ఇక్కడ C1 C2 వాల్యూస్ దగ్గర మీరు వాల్యూస్ చేంజ్ చేస్తుంటే మీకు డిఫరెంట్ వెక్టర్స్ అనేది వస్తూ ఉంటాయి, లీనియర్ కాంబినేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, జనరల్గా చూసుకోండి.
ఇంకా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇచ్చాడు. A1 యొక్క మ్యాట్రిసెస్ అండ్ A2 అనే ఒక మ్యాట్రిసెస్ అండ్ స్కేలర్స్ అనేవి తనే ఇచ్చేసాడు. ఓకే, ఇక్కడ మనకి లీనియర్ కాంబినేషన్, ఈ రెండిట్లో ఒక లీనియర్ కాంబినేషన్ ఏమొస్తుంది మనకి, A1 C1 ప్లస్ A2 C2. ఓకే, A1 అంటే ఏంటి మనకి ఇక్కడ, A1 అంటే 1 2 3 4, C1 అంటే 3 ప్లస్ A2 అంటే 5 6 7 8, A2 అంటే ఏంటి మనకి ఇక్కడ -2. ఇది మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 3 6 9 12. ఓకే, మల్టిప్లికేషన్ వచ్చు కదా, ఇది నార్మల్ మల్టిప్లికేషన్, మనకి ఇంటర్లో మనం చదివే ఉంటాం కదా, అదే మ్యాట్రిసెస్ ఒక మల్టిప్లికేషన్ ఇక్కడ చేస్తాం అంతే, ఇంకేమీ లేదు. ఇది మల్టిప్లై చేస్తే -10 -12 -14 -16. ఇది సింప్లిఫై చేస్తే 3 - 10, తర్వాత 6 - 12 9 - 14 12 - 16. ఫైనల్గా సింప్లిఫికేషన్ చేస్తే -7 -6 -5 అండ్ -4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది మనకి రిజల్టెంట్ అనదర్ వెక్టర్ వస్తుంది ఇది. ఓకే, సంథింగ్ ఏ అనే వెక్టర్తో డినోట్ చేద్దాం. అర్థమైందా? ఈ 2 వెక్టర్స్ అండ్ స్కేలర్స్ యొక్క కాంబినేషన్ చేస్తే మనకి ఈ వెక్టర్ అయితే, ఈ మ్యాట్రిసెస్ అయితే వచ్చింది. అర్థమైందా? ఓకే, ఇలా అయితే సింప్లిఫై చేస్తారు. నెక్స్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ లీనియర్లీ డిపెండెంట్ అంటే ఏంటంటే, ఒక వెక్టర్ ఇంకొక వెక్టర్ పైన డిపెండ్ కాలేదు అంటే, ఓకే, ఒక వెక్టర్ సపోజ్ V1 అనే ఒక వెక్టర్ ఉంది, V2 అనే వెక్టర్ ఉంది అనుకోండి. ఒక వెక్టర్ ఇంకొక వెక్టర్స్ పైన డిపెండ్ కాలేదు అంటే దాన్ని మనం ఏమంటామంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అంటాం. అదే ఒక వెక్టర్ ఇంకొక వెక్టర్ పైన డిపెండ్ అయింది అంటే దాన్ని మనం డిపెండెంట్ వెక్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ V1 ఉంది, V1 అనే ఒక వెక్టర్ తీసుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3. V2 అనే వెక్టర్ తీసుకుంటా 2 4 6 అని. ఇప్పుడు నేను V2ని నేను 2 టైమ్స్ ఆఫ్ V1 అని రాయొచ్చా? కరెక్టా? చూడండి, కలిసి ఉంటే దీంట్లో నుండి 2 కామన్ తీసాను అనుకోండి, మనకి ఏమొస్తుంది 1 2 3నే కదా, అంటే 1 2 3. దీన్ని నేను ఎలా రాయొచ్చు మళ్ళీ, 2 టైమ్స్ ఆఫ్ 1 2 1 2 3ని కదా. 1 2 3 అంటే ఏంటి, V1, అంటే దీన్ని నేను 2V1 అని రాయొచ్చు. కరెక్టా? 2V1 అని అంటే V2 అనే వెక్టర్ అన్న V1 అన్న రెండు ఒకటే. ఇక్కడ మనకి జస్ట్ స్కేలర్ అనేది ఎక్స్ట్రా ఉంది అంతే, స్కేలర్తో మల్టిప్లై అయింది అంతే V1. అర్థమైందా? ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అంటే V2 అనేది V1 పైన డిపెండ్ అయింది కాబట్టి ఇది ఏమవుతుందంటే, ఈ 2 వెక్టర్స్ V1 అండ్ V2 ఏమవుతుందంటే లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అవుతాయి. లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అని మనం పిలుస్తాం. అర్థమైందా? ఇంకా మ్యాథమెటికల్గా చెప్పాలి అంటే చూడండి, మ్యాథమెటికల్గా మాట్లాడుకోవాలి అంటే లీనియర్ కాంబినేషన్ ఉంది కదా, ఈ లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 వెక్టర్కి ఈక్వల్ ఉండాలి, 0 వెక్టర్కి ఈక్వల్ ఉండాలి. అంటే C1 C2 C3 అన్నీ 0 కావాలి. అన్నీ 0 అయితే ఇది వెక్టర్స్ ఏదైతే ఉన్నాయో V1 V2 V1 Vn, ఈ వెక్టర్స్ని మనం లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అంటాం. అర్థమైందా? అదే ఈ C1 C2 C3 అండ్ సో Cn ఉంది కదా, దాంట్లో అట్లీస్ట్ ఒకటన్నా ఒక స్కేలర్ అన్నా 0 కాకూడదు. ఓకే, ఒకటన్నా మనకి 0 కాకుండా ఉంటే, ఓకే, 0 కాకుండా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే, అట్లీస్ట్ దాంట్లో ఒకటన్నా 0 కాకుండా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అంటాం. అర్థమైందా? నాట్ ఆల్ 0, ఇది ఆల్ 0 ఇస్ ద ట్రివియల్ సొల్యూషన్ వేర్ స్కేలర్స్ ఆర్ 0. అన్నీ 0 ఉంటాయి, C1 = C2 = అండ్ సో Cn = అన్నీ 0 ఉంటే అది ఆ కండిషన్ ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్. అట్లీస్ట్ ఒకటన్నా, ఓకే, సపోజ్ C2 అనేది ఒకటి ఉంది, ఏదో ఒకటి దీంట్లో ఏదో ఒకటి Ci అనేది ఒక స్కేలర్ ఉంది, అది నాట్ ఈక్వల్ 0 కాలేదనుకోండి, అలాంటి కండిషన్ని మనం లీనియర్లీ డిపెండెంట్ అంటాం. ఓకే, ప్రాబ్లమ్స్ ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. లీనియర్లీ డిపెండెంట్. ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి, లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్.
కన్సిడర్ ఏ సెట్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, ట్రిప్లెట్ ఉంది మనకి ఇక్కడ R³. ఓకే, 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. ఓకే, మనకి 3 వెక్టర్స్ అయితే ఇచ్చాడు మనకి. ఇవేమైతే లీనియర్లీ ఇండిపెండెంట్ బికాస్ నో వెక్టర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది అదర్స్. ఓకే, అంటే దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. మ్యాథమెటికల్గా ఎలా ప్రూవ్ చేస్తామంటే దీని V1 V2 దీని V3 అనుకోండి. లీనియర్ కాంబినేషన్ V1 C1 ప్లస్ V2 C2 ప్లస్ V3 C3 ఈక్వల్ టు, ఇది ట్రిప్లెట్ కాబట్టి 0 వెక్టర్ ఏమవుతుందంటే 0, 0, 0 అవుతుంది. ఓకే, తర్వాత ఇది సింప్లిఫై చేస్తే V1 అంటే ఏంటి 1, 0 కదా, 1, 0, 0 C1 ప్లస్ V2 అంటే 0, 1, 0 C2. ఓకే, ప్లస్ V3 అంటే 0, 0, 1 C3 ఈక్వల్ టు 0, 0, 0. ఇది సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది మనకి, ఇది C1 మల్టిప్లై చేస్తే C1, 0, 0 ప్లస్ 0, C2, 0 C3 ఈక్వల్ టు 0, 0, 0. సేమ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేస్తే C1, ఇది C2, ఇది C3, దట్ ఈజ్ ఈక్వల్ టు 0, 0, 0. తర్వాత సేమ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈక్వల్ చేయండి, మనకి ఏమొస్తుంది C1 ఈక్వల్ టు 0, C2 ఈక్వల్ టు 0, C3 ఈక్వల్ టు 0. చూడండి, అన్ని స్కేలర్స్ ఈక్వల్ టు 0 వస్తే అలాంటి వెక్టర్స్ మనం ఏమంటాం, లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అంటాం. ఇప్పుడు ఈ వెక్టర్స్ ఏమవుతాయి, 3 వెక్టర్స్ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్. దీస్ 3 వెక్టర్స్ ఆర్ therefore V1 V2 V3 ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. కన్సిడర్ ఇక్కడ 3 వెక్టర్స్ ఉన్నాయి. ఇట్ వుడ్ బి లీనియర్లీ డిపెండెంట్ యాజ్ ద థర్డ్ వెక్టర్ ఇస్ అ స్కేలర్ మల్టిపుల్ ఆఫ్ ది ఫస్ట్. అంటే థర్డ్ వెక్టరే కాదు, మీరు సెకండ్ వెక్టర్ కూడా చూసుకోండి. దీన్ని V1 దీన్ని V2 V3 అనుకుంటే నేను సెకండ్ వెక్టర్ తీసుకుంటా. అంటే ఇదేంటి 2, 0, 0 కదా, దీన్ని నేను 2 అనేది కామన్ తీసుకుంటే ఇది 1, 0, 0 అవుతుంది. అంటే 2, 1, 0, 0 అంటే ఏంటి మనకి చూడండి, 1, 0, 0 అంటే ఏంటి, V1 వెక్టరే కదా, V1 వెక్టర్, దీని ఏంటి V2, V2 ఈక్వల్ టు 2V1. అంటే V2 అనేది V1 పైన డిపెండ్ అయింది కదా. ఓకే, డిపెండ్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి, లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ థర్డ్ వెక్టర్ కూడా ఒకటి డిపెండ్ అయినా సరిపోతుంది, కానీ ఇక్కడ థర్డ్ వెక్టర్ కూడా డిపెండ్ అయింది. దీన్ని 3 టైమ్స్ ఆఫ్ 1, 0, 0 అని రాయొచ్చు, 3, V1 అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. థర్డ్ వెక్టర్ కూడా V1 పైన డిపెండ్ అయింది. అంటే చూసుకుంటే ఈ 3 కూడా సేమ్ వెక్టర్సే, జస్ట్ స్కేలర్తో మల్టిప్లై అయింది అంతే, ఇంకేమీ లేదు. ఈ 3 వెక్టర్స్ ఏ ఉన్నాయో సేమ్ వెక్టర్సే, కానీ స్కేలర్స్ డిఫరెంట్ స్కేలర్స్తో మల్టిప్లై అయింది అంతే, ఇంకేమీ లేదు. ఓకే, ఒకటి పైన ఒకటి డిపెండ్ అయింది కాబట్టి లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ ఓకే, ఇప్పుడు సపోజ్ మనకు కొన్ని వెక్టర్స్ అయితే ఇస్తాడు కదా, వెక్టర్స్ని మనం కాలం వైజ్గా రాసుకోండి. ఓకే, ఒక మ్యాట్రిక్స్కి కన్వర్ట్ చేసుకుని ఒక్కొక్క వెక్టర్ని కాలంగా రాసుకోండి. అర్థమైందా? సపోజ్ ఆ మ్యాట్రిక్స్ ఏమైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే, అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అవి మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఏమైనా 0 అయితే వెక్టర్స్ అనేది లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అవుతాయి. ఇఫ్ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, దెన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే డైరెక్ట్గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేయండి. డిటర్మినెంట్ వాల్యూ అనేది 0 వస్తే వెక్టర్స్ ఆర్ LD, డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ 0 వస్తే వెక్టర్స్ ఆర్ LI అవుతాయి. ఓకే, నెక్స్ట్ జనరల్ ట్రిక్ ఏంటంటే ర్యాంక్ మెథడ్, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, ఈ ర్యాంక్ మెథడ్ ఏంటి అంటే ఇఫ్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఒక మ్యాట్రిక్స్కి కన్వర్ట్ చేస్తాం, దాని యొక్క ర్యాంక్ అనేది ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ని మనం ఇలా డినోట్ చేస్తాం. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్ ఉందనుకోండి, దెన్ వెక్టర్స్ ఆర్ LI అవుతుంది. ఓకే, ఇప్పుడు ర్యాంక్ అనేది లెస్ దెన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉందనుకోండి, దెన్ వెక్టర్స్ అనేది LD అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. డిటర్మైన్ ద వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్.
ఇక్కడ మనకి 3 వెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని నేను మ్యాట్రిక్స్ ఫామ్ కన్వర్ట్ చేస్తాను. కాలమ్గా రాసుకుని సెకండ్ వెక్టర్ సెకండ్ కాలమ్, ఓకే, థర్డ్ వెక్టర్ థర్డ్ కాలమ్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు 3 ఉన్నాయి. అర్థమైందా? అండ్ ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు కాబట్టి ర్యాంక్ మెథడ్ అప్లై చేద్దాం. నేను రో ఆపరేషన్ అప్లై చేస్తాను. R2 టెన్స్ టు R2, ఈ పొజిషన్ని 0 చేస్తా. చూడండి, ఈ పొజిషన్ 0 చేయడానికి నేను ఒక ఆపరేషన్ అప్లై చేస్తాను. R2 టెన్స్ టు R2 మైనస్ 2R1 చేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి 1 3 2 0. తర్వాత ఇక్కడ 4 ఉంది, R2 4 మైనస్ 2 టైమ్స్ R1 3, అంటే 4 మైనస్ 6 ఎంత? -2 వస్తుంది మనకి. తర్వాత 5 ఉంది, 5 మైనస్ 2 2 4 అంటే 1 వస్తుంది. తర్వాత దీన్ని అయితే మనం రెడ్యూస్ చేయలేము, అంతే మనకి. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే దీని ర్యాంక్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రోస్ ఎన్ని ఉన్నాయి? 2 కాబట్టి ర్యాంక్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ర్యాంక్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ కన్నా తక్కువ ఉంది కదా. సియర్ ర్యాంక్ ఆఫ్ ఏ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, దేర్ ఫోర్ ఇచ్చిన వెక్టర్స్, ఓకే, గివన్ వెక్టర్స్ ఆర్ ఎల్ఐ అవుతుందా ఎల్డి అవుతుందా? ఎల్డి. ఓకే, అర్థమైందా? లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అవుతాయి. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ద వెక్టర్స్, ఇక్కడ కూడా 3 వెక్టర్స్ ఇవ్వడం జరిగింది. అది ఎల్ఐ అవుతుందా లేదు అంటే ఎల్డి అవుతుందా? ఓకే, R3/R ఇచ్చారు మనకి. దీని 3 వెక్టర్స్ కాబట్టి దీన్ని డైరెక్ట్గా డెటిఫైన్ వచ్చేయండి. చూడండి, 1 1 1 -1 0 1 0 -2 1, బికాజ్ ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డెట్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఇది ఏమొస్తుంది? ఇది 1. ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తే ఇది ఏమవుతుంది? 0 మైనస్ ప్లస్ 2. ఇది 0, ఆల్రెడీ ఇది 0 ఉంది. ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 2 + 1 3 1 3, అంటే ఇది 5 ఈజ్ నాట్ ఈక్వల్ 0. ఓకే, డెట్ అనేది నాట్ ఈక్వల్ 0 వస్తే ఇదేంటి మనకి? లీనియర్లీ ఇండిపెండెంట్. వెక్టర్స్ ఆర్ గివెన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఇదైతే క్లియర్ కదా. నెక్స్ట్ ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ చూడండి, ఏ సెట్ కంటైనింగ్ ఓన్లీ ద 0 వెక్టర్. ఓకే, ఒక సెట్ ఉంది, ఆ సెట్లో మనకు ఓన్లీ 0 వెక్టర్ మాత్రమే ఉంటే దాన్ని ఎల్డి అంటాం. అర్థమైంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చెప్తా చూడండి, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ రిజల్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను R/R తీసుకుంటా. దీంట్లో నుండి ఒక వెక్టర్ తీసుకుంటా, ఒక సెట్ తీసుకుంటా, దీనికి సబ్సెట్. ఆ సెట్లో ఓన్లీ 0 ఎలిమెంట్ మాత్రమే ఉంది. అప్పుడు ఈ సెట్ ఏమవుతుంది? ఇది ఏమవుతుందంటే ఎల్డి అవుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ R² ఉంది. ఓకే, దీంట్లో నుండి ఒక సెట్ తీసుకుంటా, దీంట్లో R² కాబట్టి 0 0 ఉంటుంది, 0 ఎలిమెంట్. ఈ సెట్లో మనకు ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది, అదేంటి? 0 ఎలిమెంట్, 0 వెక్టర్. ఓన్లీ 0 వెక్టర్ మాత్రమే ఉంటే ఈ సెట్ ఏమవుతుందంటే ఎల్డి అవుతుంది. అర్థమైందా? ఇలాగ మ్యాట్రిసెస్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ M/N మ్యాట్రిక్స్ ఓవర్ R తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఒక సెట్ తీసుకుంటే 0 0 0 0 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. ఓకే, మీరు ఇంకా జనరల్గా కావాల్సింటే 3/3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. 2/2 తీసుకుందాం. అప్పుడు ఇలా వస్తుంది. ఈ సెట్లో మనకి ఏముంది? ఓన్లీ 0 ఎలిమెంట్, 0 వెక్టర్ మాత్రమే ఉంది, 0 మ్యాట్రిసెస్ మాత్రమే ఉంది. అప్పుడు ఇదేమవుతుంది? మనకి ఎల్డీనే అవుతుంది. దాన్ని మనకి ఫస్ట్ రిజల్ట్ అయితే చెప్తుంది మనకి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ సెట్ కంటే ఓన్లీ నాన్ జీరో వెక్టర్.
అంటే ఒక సెట్లో ఓన్లీ నాన్ జీరో వెక్టర్ మాత్రమే ఉంటాయి, ఒకటి నాన్ జీరో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఉంది. ఓకే, ఈ సెట్లో చూడండి 1, 2 అనే వెక్టర్ మాత్రమే ఉంది, నాన్ జీరో వెక్టర్. అలా అన్నప్పుడు ఇది ఏమవుతుందంటే డైరెక్ట్గా ఎల్ఐ అవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 తీసుకున్నాం. ఓకే, 3 టపల్. ఓకే, ఈ వెక్టర్ ఓన్లీ ఒక వెక్టర్ మాత్రమే ఉంది. ఇదేంటి మనకి R³/Rలో వస్తుంది ఈ ఒక్క వెక్టర్ అంటే. దాని ఒక సెట్ తీసుకున్నా, ఈ ఓన్లీ ఈ సెట్లో ఈ ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంది, అది కూడా నాన్ జీరో. ఓకే, అలా అన్నప్పుడు ఇది డైరెక్ట్గా మనకి ఎల్ఐ అవుతుంది, వదిలిపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎ సెట్ విచ్ కంటైన్స్ ది నల్ వెక్టర్. ఓకే, ఏదో ఒక సెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ W అనే ఒక సెట్ ఉంది అనుకుందాం. ఆ సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 0, 0, 1 అండ్ 0, 0. ఓకే, ఇలా త్రీ వెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 వెక్టర్స్లో ఒక వెక్టర్ అనేది జీరో వెక్టర్ ఉంది. ఒక వెక్టర్ జీరో వెక్టర్ ఉంటే డెఫినెట్లీ డైరెక్ట్గా దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఈ సెట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎల్డి అని చెప్పొచ్చు. అంటే ఈ అన్ని వెక్టర్స్ ఏమవుతాయంటే ఎల్డి అవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు కావాల్సి ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి కావాల్సి ఉంటే దానికి. ఓకే, దీంట్లో ఒక ఎలిమెంట్ ఏంటి మనకి జీరో కదా, జీరో వెక్టర్ అనేది ఒక ఉంది మనకి. ఓకే, ఇవన్నీ నాన్ జీరోనే, కానీ ఒకటి జీరో వెక్టర్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ ఏంటంటే ఇది ఎల్డి అవుతుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొకటి రిజల్ట్ ఏంటంటే దీని సూపర్ సెట్ కూడా మనకి ఎవరి సూపర్ సెట్ ఆఫ్ ఎల్డీజే ఎల్డి అవుతుంది. ఎగ్జాంపుల్ దీనికి తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఉంది. ఓకే, ఇదేంటి మనకి ఎల్డి, బికాస్ జీరో వెక్టర్ అనేది ఉంది కాబట్టి ఇది ఎల్డి. డైరెక్ట్గా చెప్తాను, దీనికి నేను సూపర్ సెట్ రాస్తాను. అంటే 2, 3, 0, 5, 6, 1 అండ్ 0, 0, 0 అండ్ 7, 8, 1 సంథింగ్ ఇలా ఏదో కొన్ని వెక్టర్స్ అయితే రాస్తా. ఓకే, ఇదేంటి దీనికి సూపర్ సెట్. ఓకే, ఇక్కడ మనకి ఫోర్ వెక్టర్స్ ఉన్నాయి, దీంట్లో 3 వెక్టర్స్ ఉన్నాయి అంతే. ఇది మనకు ఆల్రెడీ ఎల్డి ఉంది, దీంట్లో ఏదైతే వెక్టర్స్ ఉన్నాయో దీంట్లోనే ఉన్నాయి, ఎక్స్ట్రా ఒక వెక్టర్ వేరే వెక్టర్ ఉంది. ఓకే, 4 వెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వెక్టర్ అయితే డైరెక్ట్గా ఇది కూడా ఎల్డీనే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఎల్డి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరి సబ్సెట్ ఆఫ్ ఎల్ఐ ఈజ్ ఎల్ఐ అంట. ఎవరి సబ్సెట్ అంటే ఇప్పుడు ఒక సెట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1, 0, 0, 1 ఇది ఒక సెట్ ఉంది. ఇదేంటి మనకి ఎల్ఐ అవుతుంది. ఓకే, లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ఇవి. దీనికి సబ్సెట్ రాస్తుంది. దీనికి సబ్సెట్ ఏమవుతుంది, ఒకటి 1, 0 అవుతుంది, లేదు అంటే 0, 1. ఓకే, దీనికి ఎంటీ సెట్ ఇట్స్ సెల్ఫే సెట్ అనేది మనకి ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ ఎల్ఐ అయింది, నో ప్రాబ్లం. దీనికి సబ్సెట్స్ ఉన్నాయి కదా, ఇవి ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో ఇవి కూడా ఎల్ఐ అవుతుంది. ఓకే, లీనియర్లీ ఇండిపెండెంట్, ఇది లీనియర్లీ ఇండిపెండెంట్, ఎంటీ సెట్ కూడా మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఓకే, క్లియర్ అయింది కదా. నెక్స్ట్, if 2 vectors are linearly dependent then one of them is a scalar multiples of each other. మనం ఆల్రెడీ చూసాం. ఓకే, v2 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as 2 times of v1 అని. ఓకే, v2 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as 3 times of v1 ఇలా చూసాం కదా కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్గా. ఒక వెక్టర్ ఇంకొక వెక్టర్ పైన డిపెండ్ అవుతుంది అంటే ఇలా మనం స్కేలర్ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ అదర్ ఇలా రాసుకోవచ్చు. స్కేలర్ మల్టిపుల్ ఆఫ్ v1 అని రాసి v2ని. ఓకే, మీరు చూసుకోండి. ఇంకా 7th one ఆల్రెడీ ద ఎంటీ సెట్ ఆఫ్ 5 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్.
ఎంటీ సెట్ని మనం పై అంటాం, లేదు అంటే ఇలా కూడా అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు దాంట్లో, ఎల్ఐ ఇక్కడే చూసాం కదా. దీనికి సబ్సెట్ ఏదైతే ఉందో ఇవన్నీ ఎల్ఐ అవుతుంది. ఎంటీస్ కూడా ఎంటీ సెట్ కూడా ఎల్ఐ అవుతుంది. ఓకే, ఇలా చూసుకొని ఇది ఎల్ఐ అవుతుంది ఎంటీ సెట్. ఈ క్వశ్చన్స్ చూద్దాం. ద వెక్టర్స్, ఇక్కడ 3 వెక్టర్స్ ఆర్ 3 వెక్టర్స్ ఇచ్చాడు. ఇది మనకి ఎల్డి అవుతుందా, ఎల్ఐ అవుతుందా, నాట్ కన్ఫర్మ్ దెన్ వన్ ఆఫ్ ది అబౌవ్ అంట. ఓకే, దీన్ని డిటర్మినెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. 1 0 0 0 1 -1 0 1. డెట్ అనేది మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే డెట్ ఏమొస్తుంది, 2 + 1 అంటే 3 వస్తుంది. 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఇది ఎల్ఐ అవుతుంది కదా, వెక్టర్స్ ఆర్ ఎల్ఐ అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇస్ లీనియర్లీ డిపెండెంట్ అంటే దీంట్లో ఏవి లీనియర్లీ డిపెండెంట్ అని మనం చెక్ చేయాలి. అందుకోసం ప్రతి ఒక్క దానికి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ దానికి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 1 0 1 అండ్ -1 1 0 అండ్ 5 -1 t. దీని డెట్ ఏమొస్తుంది, అలాంగ్ కాలం ఇలా, ఈ అలాంగ్ ఫస్ట్ కాలం నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను. ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, 1 ఇది 0, మిడల్ 1 0, తర్వాత +1 ఇలా ఎక్స్పాండ్ చేస్తే ఇది అవుతుంది మైనస్ మైనస్ +1 1 -5 అంటే ఇది సింప్లిఫై చేస్తే 2, ఇది మనకి 1 -4 ఎంత, -4 అంటే ఇది -4 అంటే ఇక్కడ -2 వస్తుంది, నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇదైతే మనకి ఎల్ఐ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఎల్డి. ఓకే, అది ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ వన్కి వస్తే సెకండ్ వన్ 1 2 0 1 1 1 అండ్ 2 0 1. ఓకే, అలా ఫస్ట్ కాలం ఎక్స్పాండ్ చేస్తే ఇది 1 0 ఉంది. ఇది మనకి ఏమొస్తుంది, 1 -1 -+2 అంటే దిస్ ఇస్ 3 నాట్ ఈక్వల్ టు 0, ఇది కూడా ఎల్ఐ అవుతుంది. మనకి థర్డ్ వన్ 1 1 -1 2 -3 5 -2 1 4. దీని డెట్ ఏమవుతుంది, ఫస్ట్ దీంట్లో ఎక్స్పాండ్ చేస్తారు అనుకోండి. లేదు అంటే ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసిన నెసరీనే లేదు. ఇక్కడ దీన్ని మనం ఎలా వేసుకుందాం, ఓకే ఎక్స్పాండ్ చేయండి, అదర్వైజ్ మళ్ళీ వేరే విషయం చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్స్పాండ్ చేయండి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇది ఎక్స్పాండ్ చేశారు అనుకోండి ఏమొస్తుంది, ఇది 4 3 12 -5 దెన్ -1. ఇది ఎలా ఎక్స్పాండ్ చేస్తే 4 2 8 +5 2 10 అంటే ఇది 18 అవుతుంది. అండ్ ఇది ఏమవుతుంది మనకి -1, ఇది ఇలా ఎక్స్పాండ్ చేస్తారు. -1 అండ్ -4 2 -6 5 -4 అండ్ 9. దీని డెట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. దీని డెట్ ఏమొస్తుంది మనకి, ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది 9 2 18 -24 తర్వాత -3 ఇలా ఎక్స్పాండ్ చేసామనుకోండి 9 4 36 +6 5 30 అంటే ఇది -6 వస్తుంది. ఇది ఓకే, తర్వాత -1
12, ఇది మనకి 18, ఇది మనకి ఇది ఎంత వస్తుంది -6. ఓకే, -12 -6 ఎంత -18, ఇది +18 = 0. 0 వచ్చిందంటే ఇది ఎల్డి అవుతుంది. ఇదైతే క్లియర్ కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ R3 ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంట. ఓకే, మనకి 4 సెట్స్ ఆఫ్ వెక్టర్స్ ఇచ్చాడు మనకి. దీంట్లో విచ్ ఆఫ్ ది కరెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెకండ్ వన్ చూస్తే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఇదైతే ఇది ఎల్ అవుతుంది. ఓకే, ఇదైతే ఎల్ అవుతుంది. ఇంకా ఫస్ట్ వన్ దాని డెట్ అని చూడండి, ఎక్స్పాండ్ చేస్తే ఇది 0 వస్తుంది కాబట్టి ఇది మనకి ఎల్డి అవుతుంది. దిస్ ఈజ్ ఎల్డి అంటే ఫస్ట్ వన్ కాదు మనకి. థర్డ్ వన్ డెట్ ఏమవుతుంది మనకి 0 1 0 1 0 1 1 1 0. దీని డెట్ ఏమవుతుంది మనకి అలాంగ్ కాలం వైజ్ ఎక్స్పాండ్ చేస్తా. ఓకే, 1 -1 ఇది ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ చేస్తే 0 -1 అంటే ఇది +1 వస్తుంది. ≠ 0 కాబట్టి ఎల్ఐ అవుతుంది. ఇది కూడా అవుతుంది కరెక్ట్ ఆప్షన్. ఇంకా ఫోర్త్ వన్ చెక్ చేస్తే 0 0 1 అండ్ 0 1 0 0 1 1. దాన్ని చూడండి, ఇక్కడ చూస్తే కంప్లీట్ ఒక రో అనేది 0 ఉంది. మనకి డిటర్మినెంట్ ప్రాపర్టీస్లో తెలుసు, ఒక కంప్లీట్ ఒక రో అనేది ఒక రో కానీ కాలం కానీ 0 ఉంటే దాని డెట్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, ఇది కూడా కాదు మనకి సెకండ్ థర్డ్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. విచ్ ఆప్షన్ దీంట్లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది లెట్ ఏ బి ఏ కాంప్లెక్స్ n/n మ్యాట్రిక్స్ అండ్ లెట్ λ1 λ2 λ3 be 3 distinct eigenvalues of A which corresponding eigenvectors z1 z2 z3, then which of the following statement is false anta. z1 plus z2 z1 minus z2 z3 are linearly independent, z1 z2 z3 are linearly independent, z1 z1 plus z2 z1 plus z2 plus z3 are linearly independent, and z1 z2 z3 are linearly independent if and only if A is diagonalizable. దీంట్లో మనకి రాంగ్ ఉన్న ఆప్షన్ని మనం చూస్ చేయాలి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, మనకి n/n మ్యాట్రిక్స్ ఇచ్చాడు మనకి. ఓకే, n/n మ్యాట్రిక్స్ ఇస్తే మనకి దీంట్లో n ఐగన్ వాల్యూస్ అయితే ఉంటాయి. n ఐగన్ వాల్యూస్ ఓన్లీ ఐగన్ వెక్టర్స్ మనకు ఓన్లీ 3 ఐగన్ వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. λ1 λ2 λ3. ఇవేంటి మనకి డిస్టింక్ట్ అంటే ఏంటి, డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. డిఫరెంట్ రూట్స్ ఇవి అంటే డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ ఉంటే దీని కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఏమిచ్చారు z1 z2 z3 ఇవి కూడా ఏమవుతాయి, డిఫరెంట్ ఉంటాయి. అంటే డిస్టింక్ట్ వెక్టర్స్ అయి ఉంటాయి ఇవి. ఓకే, డిస్టింక్ట్ ఐగన్ వెక్టర్స్ అయి ఉంటాయి. ఓకే, అందువల్ల ఎప్పుడు అంతే, ఎప్పుడైనా డిస్టింక్ట్ ఐగన్ వెక్టర్స్ ఉంటే ఓకే డెఫినెట్లీ ఆ వెక్టర్స్ ఏమైందంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయి ఉంటుంది. ఓకే, వెక్టర్స్ ఏమవుతాయి ఇక్కడ 3 ఏమవుతాయి అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. అర్థమైందా. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఐగన్ వెక్టర్స్ డిఫరెంట్ ఐగన్ వెక్టర్స్ ఉంటే ఆ 3 ఐగన్ వెక్టర్స్ ఏమవుతాయంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయి ఉంటాయి. ఓకే, లీనియర్లీ ఇండిపెండెంట్ ఈ 3 ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్. ఈ మూడిటిని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేసిన మళ్ళీ దాని రిజల్ట్ ఏంటంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా లీనియర్లీ ఇండిపెండెంట్ ఏదైనా కొన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ ఉన్న వెక్టర్స్ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ ఉంటుంది. అందువల్ల చూడండి, ఇది యాడ్ చేస్తున్నారు 2, ఈ 2 లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే,
ఇప్పుడు ఇవేమైతుంది, యాడ్ చేసిన లీనియర్లీ ఇండిపెండెంట్, సబ్ట్రాక్ట్ చేసిన లీనియర్లీ ఇండిపెండెంట్, ఇంకా Z3 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అందువల్ల మనకు కావాల్సింది ఫాల్స్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ Z1 Z2 లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్, కానీ మనకు కావాల్సింది ఫాల్స్ స్టేట్మెంట్. ఇంకా ఇది కూడా అంతే, Z1 లీనియర్లీ ఇండిపెండెంట్, ఇది యాడ్ చేసిన లీనియర్లీ ఇండిపెండెంట్, ఈ మూడింటిని యాడ్ చేసిన లీనియర్లీ ఇండిపెండెంటే. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మనకు కావాల్సింది ఫాల్స్ స్టేట్మెంట్. ఇది మనకు మిగిలింది ఇది ఒకటే. ఇదైతే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ ఇది ఎంత కరెక్ట్ ఆప్షన్ అవుతుందో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూస్తే ఈ మ్యాట్రిక్స్ ఏంటి, n/n మ్యాట్రిక్స్. n/n మ్యాట్రిక్స్లో ఓకే మనకి n ఐగన్ వాల్యూస్ ఉంటాయి. దాంట్లో మనకి ఇచ్చినది ఎన్ని, ఓన్లీ 3 ఐగన్ వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు. ఆ 3 గురించి మాత్రమే చెప్తున్నాడు. ఈ త్రీ మాత్రమే డిస్టింగ్ ఉంటాయి. ఓకే, దాని ఐగన్ వ్యాక్టర్స్ కూడా డిస్టింగ్ ఉంటాయి. ఇంత మాత్రమే మనకు తెలుసు. కానీ మనకి ఇంకా చాలా ఐగన్ వాల్యూస్ ఉంటాయి కదా, మనకు ఉండేది n ఐగన్ వాల్యూస్. దాంట్లో ఇచ్చినది ఓన్లీ 3 మాత్రమే. అలా అన్నప్పుడు చాలానే ఉంటాయి మనకి. ఎప్పుడన్నా అంటే ఓకే ఏదైనా ఇచ్చిన మ్యాట్రిక్స్, ఓకే ఏదైనా ఇచ్చిన ఐగన్ వెక్టర్స్ అనేది మనకి డయాగ్నైజబుల్, ఆ మ్యాట్రిక్స్ సంబంధించి డయాగ్నైజబుల్ అని చెప్పాలి అంటే ఆ మొత్తం ఐగన్ వాల్యూస్ సంబంధించిన ఐగన్ వెక్టర్స్ ఉండాలి మనకి. అర్థమైందా? అప్పుడు మాత్రమే మనం చెప్పగలం. అంటే సెట్లో ఉన్న ఓకే n ఐగన్ వెక్టర్స్ అన్నీ డిస్టింక్ట్ ఉన్నాయి. సపోజ్ ఇఫ్ n ఐగన్ వెక్టర్స్ ఆర్ distinct, then A is linearly independent అవుతుంది. ఏ కదా వెక్టర్స్ అని రాసుకోండి. దెన్ ఐగన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ డయాగ్నైజబుల్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకుంటాం. మనకి ఓన్లీ 3 ఇచ్చేసి దీని గురించి డయాగ్నైజబుల్ చెప్పమంటే చెప్పలేము. ఓకే, ఇప్పుడు సపోజ్ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఉంది. దీంట్లో 3 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి. దానికి సంబంధించి 3 ఐగన్ వెక్టర్స్ ఉన్నాయి, v1 v2 v3. ఈ 3 లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నాడు అనుకో, ఇట్ ఫౌండ్ ఓన్లీ ఇక్కడ ఏదైతే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఏ అనేది డయాగ్నైజబుల్ అవుతుంది. అందువల్ల ఈ స్టేట్మెంట్ మనకి ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ Z1 Z2 Z3 Zn అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ కూడా మనకి అన్ని డిస్టింక్ట్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది కూడా మనకి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకి దాని గురించి ఏం చెప్పలేదు కాబట్టి మనం ఇంకేం చెప్పలేం. ఓకే, ఇంకా ఈ క్వశ్చన్ చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ x బిలాంగ్స్ టు R ఫర్ విచ్ ద వెక్టర్స్, మనకి ఇక్కడ 3 వెక్టర్స్ ఇవ్వడం జరిగింది. 3 వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంట. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి, నాట్ ఈక్వల్ టు 0 కదా. చూడండి, దీని డెట్ అని కన్వర్ట్ చేయండి. ఫస్ట్ దీని కాలం వైజ్ రాసుకుంటే 1 x 0 0 x² 1, ఇది 0 1 x, కరెక్టా? ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి, ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అంట. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే దీని డెట్ అనేది ఏంటి, నాట్ ఈక్వల్ టు 0 కదా. ఓకే, దీని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఎక్స్పాండ్ చేస్తే x³ - 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ x³ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. అంటే దీని నుండి మనకి ఏమర్థమవుతుంది చెప్పండి, దీంట్లో నుండి ఇది x³ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటి, ఇదైతే మనకి కొంచెం ఏంటంటే కొంచెం ఫంక్షన్స్, ఓకే రియల్ ఆన్సర్స్ కొంచెం కనెక్ట్ చేస్తుంది ఇది. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్లో. మీరు కొంచెం మిస్టేక్ చేసినా ఈ క్వశ్చన్ అనేది రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్లో అయితే మీరు. ఓకే, దీని నుండి మనకి ఏమొస్తుంది, లేదు అంటే ఒక పని చేయండి, దీన్ని మనం సింప్లిఫై అయితే చేద్దాం.
ఓకే, దీన్ని మనం ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ క్యూబ్ అని రాసుకోండి. అప్పుడు ఏ క్యూబ్ మైనస్ వన్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తే దీన్ని మనం ఎక్స్ మైనస్ వన్ అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఇలా రాసుకోవచ్చు. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కరెక్ట్. ఇది చూడండి, దీని రూట్స్ అనేది మీరు ఏమన్నా దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి. ఓకే, దీని రూట్స్ అనేది ఏమొస్తుందంటే కాంప్లెక్స్ రూట్స్ వస్తుంది. కాంప్లెక్స్ రూట్స్. ఓకే, కాంప్లెక్స్ రూట్స్ వస్తుంది కాబట్టి మనకు కావాల్సింది రియల్, ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ ఉండాలి. ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వన్ మాత్రమే నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది మొత్తం 0కి ఈక్వల్ ఉంటుంది. ఓకే, ఈక్వల్. ఇప్పుడు ఇది ఏమైతుంది కండిషన్ అంటే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే విచ్ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎక్స్ అనేది బిలాంగ్స్ టు రియల్ నెంబర్, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఫోర్త్ ఆప్షన్ మాత్రమే మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. కాబట్టి దీనికి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. డిస్క్రిమినెంట్ ఏంటి? బీ స్క్వేర్ మైనస్ 4ac. దీనికి ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? 1. ఓకే, -4 అంటే -3 లెస్ దెన్ 0 కదా. ఓకే, కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి మనకి, అర్థమైందా? ఓకే, ఒమేగా స్క్వేర్ అని ఇలా కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి మనకి. కావాల్సింది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? రియల్, ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ ఉండాలి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ ఉండేది కావాలి మనకి సెట్. అందువల్ల ఇది మనం కన్సిడర్ చేయను. దిస్ వాల్యూ ఈక్వల్ టు 0కి తీసుకుంటాం. ఓన్లీ ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఫోర్త్ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది. ఇంకా మనకి ఈ క్వశ్చన్ చూడండి, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ కే సో దట్ సెట్ ఎస్ లీనియర్లీ డిపెండెంట్ అంట. ఓకే, మనకి ఈ సెట్ అనేది ఏంటి? లీనియర్లీ డిటర్మినెంట్ అంటే దీనికి డిటర్మినెంట్ ఫైండ్ వచ్చేయండి. 1 2 1 కే 3 1 2 కే 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, బికాజ్ లీనియర్లీ డిపెండెంట్ కదా, డెట్ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని డెట్ ఫైండ్ చేస్తే ఏమొస్తుంది? 1 ఎక్స్పాండ్ చేయండి. అలాంగ్ రో 1 ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? 1 ఏమొస్తుంది? 0. 3 × 0 0 మైనస్ కే, తర్వాత మైనస్ కే, ఇది మనకి 0, ఇది మైనస్ కే, తర్వాత ప్లస్ 2 మైనస్ 3 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే మైనస్ కే మైనస్ మైనస్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ 2, ఇది -1 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే కే స్క్వేర్ మైనస్ కే మైనస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, దీనికైతే రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు దీన్ని. ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేస్తే -2 రావాలి, యాడ్ చేస్తే మైనస్ కే రావాలి. దీన్ని నేను మైనస్ కే మిడిల్లో మైనస్ కే కావాలి కాబట్టి ప్లస్ కే -2k అని రాసుకోవచ్చా? అప్పుడు -2 ఈక్వల్ టు 0. కే కామన్ తీస్తే కే ప్లస్ 1, దీంట్లో -2 కామన్ తీస్తే కే ప్లస్ 1 ఈక్వల్ టు 0. దెన్ కే ప్లస్ 1 కే -2 ఈక్వల్ టు 0. దెన్ కే ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ కే -2 ఈక్వల్ టు 0. కే ఈక్వల్ ఏమొస్తుంది? -1. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. 2 వాల్యూస్ అంటే మనకి -1 అండ్ 2 ఉండేది ఆప్షన్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 2 ఉంది, -1 ఉంది. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ 4 సెట్ ఆఫ్ వెక్టర్స్ A, B, C and D in 3. Out of these sets of vector, one set is linearly dependent in 3. Okay, identify this linearly dependent set అంటే ఏది దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ దాన్ని అయితే లీనియర్లీ డిపెండెంట్ అంటే డెట్ 0 కావాలి. దీని డెట్ ఏమవుతుంది మనకి? 1 అవుతుంది. 1 ఈజ్ నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఇది కాదు మనకి. సెకండ్ 1 1 1 1 1 1 0 1 0 0. ఓకే, దీని డెట్ ఏమవుతుంది మనకి? 1. దీని డెట్ అనేది ఇది 0 -1 తీసుకుంటే ఇది 0. ఓకే, +1 తీసుకుంటే -1.
-1 ఈజ్ నాట్ ఈక్వల్ 0, ఇది కూడా కాదు. థర్డ్ వన్ 1 1 1, 0 1 1, 2 0 1. దీన్ని డెట్ ఫైండ్ చేద్దాం. 1, ఇది 1, ఇది మిడల్ 0 కాబట్టి 0 ప్లస్ 2 చేస్తే 1 మైనస్ 1, ఇది 1 వస్తుంది, ఈజ్ నాట్ ఈక్వల్ 0. ఇది కూడా కాదు, ఓన్లీ ఇది కూడా, ఇదే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ గమనించండి, రిజల్ట్ చూసాం. ఏదన్నా ఒక సెట్లో మనకి 0 వెక్టర్ ఉంటే దట్ ఈస్ డెఫినెట్లీ మనకి ఏమవుతుంది, ఎల్డీ అవుతుందని చెక్ చేసాం కదా. మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ చూసి కూడా మీరు చెప్పచ్చు. 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ చూడండి. సెట్, ఓకే, ఇఫ్ ఏ is a matrix having columns as vectors of set and then the set is linearly dependent and the matrix has rank 3 అంట. దీనికైతే ర్యాంక్ మెథడ్ అప్లై చేయండి. ఫామ్లో రాసుకోండి. ఏమొస్తుంది, 3 1 -1 2 2 -1 ర్యాంక్ మెథడ్ అప్లై చేద్దాం. నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకుంటా. R1 ఇంటర్చేంజ్ R2 చేసుకుందాం, మనకి ఈజీ అవుతుంది అప్పుడు. ఓకే, 1 2 -2 3 3 2 -5 1 అండ్ -1 -1 2 1. ఓకే, దీనికి రో ఆపరేషన్ అప్లై చేద్దాం. R2 tends to R2 - 3R1 అండ్ R3 tends to R3 + R1 చేద్దాం. ఓకే, అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, మనకి ఇప్పుడు ఫస్ట్ రో అలాగే ఉంటుంది. 1 2 -2 3, తర్వాత 3 - 3 0 అండ్ R2 2 3 2 6, అంటే ఇది -4 వస్తుంది. దెన్ -5 -+ 3 2 6, అంటే ఇది 1 వస్తుంది. దెన్ 1 - ఇది we get -8. ఇదైతే 0 1 -1 + 1 0 -1 + 2 1 అండ్ 2 - 2 0 1 - 1 + 3 అంత 4. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేయొచ్చు. అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది. సపోజ్ మీరు రో ఆపరేషన్ అప్లై చేసి దీనికి రెండింటికి అప్లై చేసినా మనకి ఏం చేంజ్ కాదు. ఓకే, ఇక్కడ ఏం చేంజ్ కాదు కాబట్టి ర్యాంక్ ఏమవుతుంది, ఇది ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది, 3 అవుతుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఉంటే వెక్టర్స్ ఏమైతే ఎల్డీ అవుతుంది. ఓకే, ఎల్డీ అవుతుంది కాబట్టి మనకు రిజల్ట్ ఏంటి, ఇప్పుడు ఇచ్చిన వెక్టర్స్ అన్ని ఎల్డీ అంటే ఈ రెండు కావు, మనకి ఎల్డీ అవుతుంది, ర్యాంక్ 3 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇదైతే లీనియర్లీ డిపెండెంట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ నోట్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే జాయిన్ కండి. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి, జై జగదాంబ.